హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ పార్ట్ 1 అయితే పెట్టినా ఫ్రెండ్స్. 2 అయితే ఇది ఫ్రెండ్స్. చూడండి, ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మల్లన్న బోనాలు అయితే ఎలా వండుతున్నారో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే కూరగాయలు అయితే కోసుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే కంచులు కూడా తోముడు అయితే అయిపోయింది. కంచులకైతే వెనకాల మన సర్పు అయితే పెడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే బూడిది పడితే తోమితే మంచిగా పోవాలని అయితే పెట్టింది మా పెద్దమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయిన తర్వాత నేనైతే పొయ్యి కురుపులు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి కురుపులు అయితే ఎలా పెట్టుకోవాలో మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా మామ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, కిందికి ఉండదు దాన్ని జరుపుకోవాలి, అలా జరుపుకునే తర్వాత. చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మని అయితే ఇప్పుడైతే బియ్యం అయితే తీసుకుంటుంది. బోనాలలోకి అయితే కావాలి కదా ఫ్రెండ్స్, వాటికైతే ఎన్ని కిలోలు కావాలనో తీసుకొని ఇప్పుడైతే వాటిని అయితే కడుక్కొని మనకైతే ఇప్పుడు బెల్లం బువ్వకి ఎన్ని, తెల్ల అన్నంకి ఎన్ని అనేది క్వాంటిటీ అయితే చూస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూపిస్తున్నాను. చాలా ఆయన అయిపోయినవి ఎక్కువ తక్కువ అవుతుంది వెళ్ళ ఇది తయారు చూడు. చూడండి, బియ్యం అయితే ఎన్ని తీసుకున్నానని కొలత కొద్ది తీసుకొని దానిలో అయితే నీళ్ళు అయితే ఎంత తీసుకోవాలనేది అయితే చూస్తుంది ఫ్రెండ్స్. చూడండి, పసుపు కుంకుమతోనైతే ఇలానైతే పొయ్యి కురుపులను అయితే పూజించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే బోనాలు అయితే ఆ పొయ్యి కురుపుల మీదనే వండుతారు కాబట్టి అలానైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలానైతే చేస్తున్నారో చూపిస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, తీసుకున్న బియ్యాన్ని అయితే మా పెద్దమ్మని అయితే ఎలానైతే నీట్గానైతే కడుక్కుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రెండు సార్లు అయితే మంచిగా కడుగుతుంది నీట్గా. కొబ్బరికాయలు పొట్టు తీస్తుంది. మా అక్కది కూడా కూరగాయలు అయితే కట్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే వంకాయలు అయితే కట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఒక్కటి కట్ చేసుకుంటే అయితే అయిపోయినట్టే. మా పెద్దమ్మని అయితే చూడండి పొయ్యి అయితే అంటు పెడుతుంది ఇప్పుడు బోనాల కోసం అయితే. చూడండి, చూపిస్తున్నా. మా పెద్దమ్మని అయితే పొయ్యి అంటు పెడుతుందా బిడ్డ అంటే నేను కూడా వస్తున్నా అని వెళ్ళిన ఫ్రెండ్స్. ఎందుకంటే మా పెద్దమ్మకి అయితే పొయ్యి అంటు పెట్టడంలోనైతే నేనైతే హెల్ప్ చేస్తున్నా. చూడండి, ప్రతి దాంట్లో హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ మనం కూడా. ఇంకా ఈసారి రాలేదా? అలా పెట్టినా నేను తీసుకున్నా. బోనాలు అయితే ఎసరు అయితే వచ్చినాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం మా పెద్దమ్మని అయితే బియ్యం అయితే ఎసరులోనైతే వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎసరు అయితే ఫస్ట్ వచ్చిన తర్వాత బియ్యం అయితే పోసుకుంటారు. చూడండి, మా పెద్దమ్మని అయితే ఎసరులోనైతే బియ్యాన్ని అయితే పోస్తుంది.
బెల్లం అన్నంలోకి అయితే బెల్లం అయితే కట్ చేసుడైతే అయిపోయింది. చూడండి, ఈ బెల్లాన్ని అయితే మనం అయితే ఒక బౌన్లోకి తీసుకొని మంచిగా కరిగించుకొని అన్నంలోనైతే వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మా పెద్దమ్మని అయితే ఇప్పుడు బెల్లపు అన్నంలోకి అయితే ఇప్పుడు సగం ఉడికిన తర్వాతనైతే ఈ బెల్లాన్ని అయితే వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను నేను ఎలా చేస్తామో మేమైతే. ఇంకోటి వచ్చింది సరే, తెల్ల అన్నమా ఇది? చూడండి, నేనైతే బెల్లపన్నంలోకి అయితే బెల్లాన్ని అయితే మొత్తం అయితే కరిగిస్తున్నాను. ఎందుకంటే గడ్డలు ఉంటే మాత్రం బియ్యంకి అయితే మనం బెల్లపన్నంలో సెట్ కాదు. అందుకోసం అయితే మంచిగా మనం తేనెలాగానైతే దీన్ని అయితే మంచిగా రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా రుబ్బుతున్నానో చూపిస్తున్నాను. బోనాలను అయితే నేనైతే కలుపుతున్నాను. ఎందుకంటే బోనాలు అయితే పొయ్యి మీద పెట్టినాం కదా ఫ్రెండ్స్ మనం అయితే, అందుకోసం అయితే మంట అనేది ఎక్కువ దగ్గర రావడం వల్ల మాడిపోతుందని ఎప్పటికప్పుడు మంచిగా బోనాలను అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, మా పెద్దమ్మని అయితే అందులోనైతే బెల్లం పోసింది. బెల్లం పోసినాకనైతే వాళ్ళకైతే కలపరాదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే నన్ను అయితే బలంగా కలపమని అంటుంటారు ఫ్రెండ్స్. అందుకోసం అయితే మా అమ్మని అయితే బోనాన్ని అయితే పట్టుకుంది, అటు ఇటు కదలకుండా. చూడండి ఫ్రెండ్స్, బోనాలు అయితే అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, బోనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే కూరలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, వంకాయ, చిక్కుడుకాయ, సోరకాయ, టమాటా అన్నీ కలిసి చేస్తున్నాం ఫ్రెండ్స్. కలిపి పెడుతున్నారు మా వాళ్ళు అయితే. చిక్కుడుకాయలు చిక్కుడుకాయ కూరలో నూనె మంచిగా వంకాయలు పీరకడి బాగా సార్ అద్దు సర్లు దాని మొత్తం ఉడుకుడు పడుతుందని మటన్ చికెన్ గిన్నెలో కలిపి చిన్నగా గుండ్రగా పెట్టుకుంటా అటు ఇటు పసుపు బొట్టు పెట్టి నడవ కుంకుమ బొట్టు ఒకటి పెట్టింది. బెల్లపు అన్నం అయితే పసుపు అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆ బోనాలను అయితే తీస్తున్నాము మేము. చూడండి ఫ్రెండ్స్, బోనాలు అయితే అండుడు అయితే అయిపోయింది. బెల్లపు అన్నమును పసుపు అన్నం, తెల్లన్నం అంటారు ఫ్రెండ్స్, అవి రెండు కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వాటిని అయితే దించాలి ఫ్రెండ్స్. చూడండి, దించుతాము, ఎలా దించుతామో చూపిస్తాను. నేనే దించానా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూరలు అయితే వండుతున్నారు మా వాళ్ళు. చూడండి చూడండి ఫ్రెండ్స్, చారు కోసం అయితే పచ్చిమిరపకాయలను అయితే అగ్గి నిప్పుకల పైన అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూపిస్తాను. చారు వేసుకుంటే ఇట్లా పొయ్యిలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి. మనకు ముసరాళ్ళు ఇట్లా దగ్గర అన్నట్టు. చిక్కుడుగా అది చిక్కుడుగా అది, ఇది వంకాయ ఇంకా పెట్టలేదు. టమాటాలు తేలాకో చిక్కుడుగాయలకా
మా అమ్మనైతే చింతపండుతోనైతే చారు అయితే చేస్తుంది చూడండి. ఈ చింతపండుని అయితే మంచిగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చింతపండుని పిసుకున్న తర్వాత మనం అగ్గినిప్పుకల పైన వేసుకున్న పచ్చిమిరపకాయలను అయితే మనం తీసుకొని ఇందులో అయితే పిసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ చారు ఎలా చేస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వంకాయ పెట్టినా అవి దగ్గర కానీ పోయి కొంచెం అంతే. ఓకే మంట పెట్టేసి మా అక్కనైతే కడుపులకున్న గోడలకైతే బొట్లు అయితే పెడుతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మా అమ్మనైతే ఇప్పుడు ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం అగ్గినిప్పుకల పైన కాల్చుకున్న పచ్చిమిరపకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా కాల్చుకుంటే దానిలోనైతే మనం అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయల దాంట్లో మనం ఏం చేయాలంటే చింతపండు పిసుకు పెట్టుకున్న చింతపండును అయితే మనం ఈ పచ్చిమిరపకాయలను పచ్చి చింతపండు కొత్త చింతపండు అంటారు ఫ్రెండ్స్. దాన్ని అయితే మొత్తం పిసుకోవాలి ఫ్రెండ్స్. అందులో అయితే పిసుకున్న తర్వాత చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత మర్ర పోసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను. టేస్ట్ కారం ఉప్పు ఉందా ఇస్తున్నావా? కూర అయిందా? ఇప్పటి వరకు అయితే మన బోనాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అందులో కావాల్సిన కూరలను అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. చిక్కుడుకాయ ఉన్న వంకాయ అయితే రెడీ అయితే అవుతుంది. అది అయిన తర్వాత అయితే మనమైతే దేవునికి అయితే నైవేద్యంగా పెట్టి తర్వాత మాత్రం మనం ఒక్క పొద్దు అనేది విడిచి తినాలి ఫ్రెండ్స్. చూడండి చూపిస్తాను. రెండు గడినా చూడండి చారు అయితే మా అక్కనే మర్ర వస్తుంది. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఎలా మర్ర వస్తుందో. ఫ్రెండ్స్ మా అమ్మును మా వైఫ్ అయితే ఇప్పుడు బోనాలను అయితే దేవుని రూమ్లోకి అయితే తీసుకుపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బోనాలను అయితే పుదిస్తారు ఫ్రెండ్స్. పుదించుడు అంటే సున్నం పెట్టి వాళ్ళనైతే పెట్టి తర్వాతనైతే ముగ్గులాగానైతే వేస్తారు. చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను. అక్కడ ఉంటే మంచిగా నాకు అక్కడ ఉంటే మంచిగా ఇది ఇంకోటి పట్టగా అద్వైతు గుమ్మగుమ్మలాడే చారుని అయితే ఇప్పుడైతే మా అక్కనైతే స్టార్ట్ అయితే చేసింది ఫ్రెండ్స్. చూడండి అది ఎలా చేస్తుందో ఏమేమి అలా వేసుకున్నదో నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను. చాలామంది చాలా వేసుకుంటారు కానీ ఈ పచ్చిపులుసు చారు మనకు ఈ పండగకైతేనే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను.
గుమగుమలాడే చారు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ చారుని అయితే మనం వేడివేడి అన్నంలో కానీ వేడివేడి చిక్కుడుకాయ కూరలో కానీ కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కంచులకు అయితే పసుపు బొట్లు అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది, అది ఒకటి అయిపోయింది చూడు. అలా పెడతారా అవి? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మని అయితే బోనాల కంచులను అయితే పక్కకైతే వేరే సైడ్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. కిందనైతే బియ్యం పోసారు ఫ్రెండ్స్. చూడండి ఇలా ఏం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడిరా ఊతున్నావు? పెట్టు. అగో పెట్టుకున్నావా జలేంద్ర? పెట్టింది. ఇంకొక గిన్నె ఇగో వేదాంశ్ కుంకుమ ఊతుండే అవి. ఊతున్నావు నువ్వు? పశువంటి భూతములు తాచట్టు పట్టాడు అలా భగవంతా. గుండె మీద గుండె సుధుమాను గుండె మీద దూదమాడుతున్నా.
సంపద కాపాడు మల్లయ్య చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే అయిపోయినాయి వండడం అయితే. ఇప్పుడు పిల్లలు అయితే తింటారు, ఇడికి సైడ్ అయితే పెద్దలు అయితే తింటారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపిస్తాను పిల్లలు టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడైతే వాళ్ళు అయితే మనకు చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి, దేవుడు పెట్టి కూడా అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియోని అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్.